ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మీరు చూస్తున్నారండి, నేను రావి ఆకు చెప్తాను. వాళ్ళ ఒక అద్భుతమైన తంత్రం గురించి తెలుసుకుందాం. ఇది రావి చెట్టు ఆకు. నేను కొమ్మ తెచ్చి పక్కన పెట్టాను, ఎందుకంటే ఎండగా ఉంది. మామూలుగా నీడగా ఉంటే కొంచెం బాగుంటుంది, నాకు కూడా వీడియో తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. మనం ఈరోజు చాలామంది మిత్రులను అడిగింది ఏంటంటే, చేసే పనులు అవడం లేదండి, పనులు బాగా డిలే అవుతున్నాయి. పూజలు చేస్తున్నాము, పనులు అవడం లేదు, ఏదైనా మార్గం ఉందా, ఏదైనా మనం తంత్రక్రియలో ఏదైనా చేయొచ్చా? చాలా ఉన్నాయండి, పూజలు చేయొచ్చు, తంత్రక్రియ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. మిత్రులందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మనం ఎవరైనా సరే ఉదయాన్నే లెగిచి దైవారాధన చేయగలిగితే కొన్ని రోజులకి మనకి ఎలాంటి తాంత్రిక పూజలు, ఎలాంటి వేరే వస్తువులు లేకుండానే మనకి అమ్మవారి యొక్క కరుణా కటాక్షం కలుగుతుంది, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. అలా మనం రోజు సూర్యోదయానికి ముందు లేచి పూజ చేసి మన నిత్యం ప్రతిరోజు కూడా ఆవునేతితో కనుక దీపారాధన చేస్తూ ఉంటే ఖచ్చితమైన ఫలితాలు మనం నిజ జీవితంలో చూడగలుగుతాం. ఎందుకంటే ఆవునేతిలో ప్రకృతిని మనకు అనుకూలంగా మలిచే విధంగా చేసే శక్తి సామర్థ్యం ఆవునేతిలో ఉంది. ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వద్దామండి. ఇది చూస్తున్నారు కదా, ఈ ఆకు రావి ఆకు. ఇలా రావి చెట్టు ఆకులు ఉన్న కొమ్మను ఒకదాన్ని తీసుకోండి. ఇలా ఉన్న కొమ్మ, ఇలా ఒక చిన్న కొమ్మ తీసుకోండి. ఎందుకంటే రావి చెట్టు మనం సాక్షాత్తు మన భగవంతుని స్వరూపంగా చూస్తాము. ఎందుకంటే రావి చెట్టులో అద్భుతమైన శక్తులు ఉంటాయి. మనకి పిల్లలు కలగకపోయినా రావి చెట్టు, వేప చెట్టు వివాహం చేసి మనం ఆరాధన చేస్తుంటాము. మన పెద్ద దేవాలయాల్లో పెద్ద చెట్లు ఈ రావి చెట్టు అలాగే వేప చెట్టు పెడుతూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటాం. చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల మనకి నవగ్రహాల్లో దోషాలు ఉన్నా, అంటే గర్భ సంబంధిత దోషాలు ఉన్నా పోతాయని మన ఋషులు ఈ రావి చెట్టు గురించి అవడం జరిగింది. ఇందుట్లో చాలా అద్భుతమైన తంత్రం ఏంటంటే, మనం ఒకరోజు, అంటే ఏదో ఒక రోజు మనకి అనువైన రోజున ఎక్కడైనా సరే రావి చెట్టు కనిపించినప్పుడు ఇలాంటి ఒక చిన్న కొమ్మని తీసుకోండి. పెద్ద కొమ్మ కాదండి, ఇలా ఒక చిన్న కొమ్మని తీసుకొని దాంట్లో ఈ ఆకులు ఉన్నాయి కదా, ఇందుట్లో ఆకులకి ఏంటంటే కాస్త పురుగులు ఉన్నాయండి. ఇలా బెజ్జాలు పడ్డవి కాకుండా ఫ్రెష్గా ఉన్న ఆకులు చూసుకోండి, అంటే ఇలా చిరిగి ఉండకూడదు. మీకు చూపించడం కోసం చేస్తున్నాను ఈ వీడియో. ఇది నేను తంత్రం ఎలా పనిచేస్తుందో కూడా చెప్తాను. ఇలా ఆకులకి డ్యామేజెస్ ఉండకూడదు, అంటే ఇలా డ్యామేజ్ ఉండకూడదు. ఇలా 1, 2, 3 ఇలా 3 ఆకులు వచ్చే విధంగా చూసుకోండి. చిన్న కొమ్మలు దొరుకుతాయి, కాయలతో ఉన్న. ఇప్పుడు ప్రజెంట్ నేనున్న ప్రాంతంలో వానలు ఎక్కువ పడితే చూడండి, ఇది ఇలా గడ్డి ఇలా పెరిగి ఉంటుంది, అంటే మనిషి కాలు పెట్టడానికి కూడా భయం వేస్తుంటుంది. నేను వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అండి, వృత్తిరీత్యా బిజీగా ఉండటం వల్ల అవడం లేదు. అందుట్లో రోజు కాల్స్ కూడా ఎక్కువ రావడం, సమాధానం చెప్తూ టైము తెలియకపోవడం వల్ల కాస్త వీడియోలు చేయడం లేట్ అవుతుంది. కానీ చేసినంతవరకు మాత్రం ఖచ్చితంగా మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈజీగా ఉండేవి, మనకు అనుభవంలోకి తెచ్చేవి చేస్తూ ఉంటాను. నాకు తెలిసినంతవరకు ప్రయత్నం చేస్తూ ఉంటాను. తప్పులుంటే మాత్రం క్షమించండి. ఎందుకంటే పెద్దవాళ్ళు చాలామంది ఈ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా, ఎందుకంటే సలహాలు ఇవ్వండి, తప్పులేదు. ఎందుకంటే తెలుసుకొని ఇంకో ముందు మంచి వీడియోలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం తంత్రం గురించి చెప్తానండి. ఒకరోజు ఉదయం పూట, అంటే మామూలుగా మీరు సూర్యోదయానికి ముందు ఈ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు 3 ఆకులు ఉన్న కొమ్మని తీసుకోండి. ఇంత ఉన్న కొమ్మని తీసుకొని ఇంటికి తీసుకొచ్చి సూర్యోదయానికి ముందు, అంటే సూర్యోదయం తర్వాత కూడా చేయొచ్చు, కానీ సూర్యోదయం బ్రహ్మముహూర్త కాలంలో చేస్తే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి. ఏ ఫలితం కోసం మనం ఈ తంత్రం చేస్తామంటే, ఆగిపోయిన పనులు, అలాగే చేస్తున్న పనుల్లో ఆటంకాలు, విపరీతమైన ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఆటంకాలు తొలగించుకోవడం కోసం ఈ తంత్రం అండి. చాలా సింపుల్ తంత్రం అండి, డబ్బులు ఖర్చు అయ్యేది కాదు. నేను మ్యాక్సిమం డబ్బులు ఖర్చు కానంత వరకు తంత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కొన్ని వనమూలికలు మాత్రం అంత ఈజీగా దొరికే కాదు, వాటికి మాత్రం ఖచ్చితంగా విలువని కట్టాల్సిందే. అవి పనిచేసే విధానం కూడా అలాగే ఉంటుంది. ఆ విధంగా మనం వాటిని కొనుక్కొని తీసుకోవాలి. ఇలాంటివి మాత్రం డబ్బులు ఖర్చు అవ్వకుండా పనులు అయ్యే తంత్రాలు చెప్తాను, ఆచరించండి. ఆచరణలో పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఇది ఈ ఆకు ఉంది కదండి, ఈ ఆకు ఇలా 3 ఆకులు ఉన్నాయనుకోండి. మనం ఏం చేయాలంటే,
ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దేవతా మందిరం దగ్గర పెట్టి ఇప్పుడు ఈ ఆకుని ఇలా ముడివేయాలి. ఇంత పెద్ద కొమ్మ అవసరం లేదండి, చిన్న కొమ్మ ఇదిగోండి ఇలా ముడివేయాలి. చూడండి ఇలా ముడివేయాలి. అలాగే ఈ ఆకు ఉంది కదండి, ఈ ఆకును కూడా తీసుకొని ఇందుట్లోంచి చూపిస్తాను, ఎందుకంటే ఒక చేత్తో ఫోన్ పట్టుకోవడం వల్ల కాస్త అటు ఇటు అవుతుంది. ఈ ఆకును కూడా ఇలా తీసి ముడివేయాలి. చూడండి ఇప్పుడు 3 ఆకులు ముడివేశాను. ఇలా ముడివేసి మన ఇష్టదేవతకి ఆరాధన చేసి నాకు ఆగిపోతున్న పనులు అవ్వాలని మనసులో కోరిక చెప్పుకొని ఈ కొమ్మని ఇంత పెద్ద కొమ్మ కాదు, చిన్న కొమ్మనైనా తీసుకుని వెళ్ళి ఒక పచ్చని చెట్టు మీద కానీ ఎక్కడైనా సరే చెట్టు మీద కానీ, మాకు దగ్గరలో చెట్లు ఉంటే చెట్టు మీద పెట్టండి. లేని పక్షంలో దీన్ని మీ ఇంటి దగ్గర ఎవరు కూడా తొక్కని ప్రదేశం, ఎవరు తొక్కని ప్రదేశం అంటే మామూలుగా చీపురు తగలకుండా ఉండే ప్రదేశం, ఒక సన్సైడ్ మీద కానీ ఒక చిన్న అట్టపెట్టెలో పెట్టించండి. ఈ ఆకు డ్రై అంటే పచ్చగా ఉంది కదండి. ఇప్పుడు ఈ ఆకు ఎండిపోతున్న కొందికి, ఆ ఎండే కొందికి మన పనుల ఆటంకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి అనుకూలంగా అవుతాయి. ఈ ముడిని ఇలాగే ఉంచండి, ఈ ముడి తీయాల్సిన అవసరం లేదు. ఇది డ్రై అయిపోయే కొందికి మన పనులు పాజిటివ్గా మారుతాయని శాస్త్రంలో చెప్పడం జరిగింది. చాలా చిన్న తంత్రం అండి, ఇది చేయడానికి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. అలాగే మీకు ఇంకో మాట చెప్తాను, మీరు ఎక్కడైనా సరే దేవాలయాల్లో ఈ రావి చెట్టు, వేప చెట్టు ఉన్నప్పుడు ఒక 9 దారం తీసుకోండి, తెల్లటి దారం తీసుకోండి, దానికి పసుపుని చక్కగా అద్దండి. చెట్టుకు సరిపడా పసుపు తాడికి రాయండి, పత్తి దారం అంటాం కదా, కాటన్ దారం తీసుకోండి. తీసుకొని ఈ చెట్టు మొదలకి ఒక కోరిక కోరుకోండి. ముందు ఏంటంటే చెట్టుకి దీపం పెట్టండి, నువ్వుల నూనెతో దీపం పెట్టండి. నువ్వుల నూనెతో దీపం పెట్టి చెట్టుకి సంకల్పం చెప్పుకొని ఆ శ్రీమన్నారాయణని భావించి మీ కోరిక చెప్పుకొని, ఖచ్చితంగా నాకు ఈ పని కావాలి తండ్రి, ఒక కార్యం నాకు ఆగిపోతుంది, నా పని పూర్తి చేసే విధంగా నాకు రక్షణ కల్పించని ఆ దారాన్ని ఆ 9 పోగులను చెట్టుకు చుట్టి చక్కగా నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసి నైవేద్యం పెట్టి దీపారాధన చేసి సంకల్పం చెప్పుకొని మీ కోరికని చెప్పుకున్న తర్వాత మీరు ఇంటికి వచ్చేయండి. అలా మీరు చేస్తే ఏదైతే ఆగిన పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా సవ్యంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా చిన్న తంత్రం అండి, ప్రయత్నం చేయండి. సిటీలో ఉన్నవారు కూడా ప్రయత్నం చేయొచ్చు, ఎందుకంటే మన ఆఫీసుల దగ్గరలోను అలాగే రోడ్డు దగ్గర కూడా ఉంటాయి. అలాంటి పెద్ద కొమ్మలు కాదు, జస్ట్ 3 రెమ్మలు ఉన్న 3 కొమ్మలు ఉన్న తీసుకోండి. కానీ ఎక్కడ ఆకులు డ్యామేజ్ అవ్వకూడదండి, ఆకులు డ్యామేజ్ అయితే ఫలితం ఉండదు. ఆకులు డ్యామేజ్ అవ్వకుండా చూసుకోండి, దొరుకుతాయి అనుకోవచ్చు, ఎందుకంటే సీజన్ కాబట్టి ఫ్రెష్గా ఉన్న పెద్ద చెట్లు కూడా దొరుకుతాయండి. ట్రై చేయండి, ఖచ్చితమైన ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. ఈ తంత్రం మనం ఎందుకు చేస్తున్నామంటే ఆగిపోయిన పనులు కాకుండా చాలా ఇబ్బంది కలుగుతున్న పనులు అవ్వడానికి ఈ తంత్రం అండి. ఈ తంత్రం పాటించండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఎందుకంటే మొక్కలు దేవతా స్వరూపాలు, మన ఇంట్లో కూడా దేవతా మొక్కలు పెంచండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.